హాయ్ అండి, వెల్కమ్ టు జియాస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ అండి. కూర అరటికాయ, పచ్చి అరటికాయ, టమాటా, పాలేసి ఇగురు వండుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఎలాంటి స్పైసీస్ లేకుండా, ఎలాంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేకుండా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అరటికాయ ముక్కలు, ఒక చిన్న అరటికాయలకు 3 అరటికాయలు తీసుకున్నానండి. వాటర్లో వేసుకున్నాను నలుపు రాకుండా ఉండటం కోసం. 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్ పెట్టానండి. పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. రాళ్ళుప్పు, పసుపు, చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు పోసుకుని వండుకుంటే ఈ కర్రీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. పచ్చిమ కూరగా కింద పనికొస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. ఈరోజు మీకు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మనకి యూట్యూబ్ విషయంలో జూలై 15th నుంచి రూల్స్ మారినాయి అని చాలా వీడియోస్ వస్తున్నాయి కదా. అవి చూశాను నేను మాధురి టెక్ వర్డ్ ఫాలో అవుతానండి. మ్యూజిక్ విషయంలో, ఇమేజెస్ విషయంలో చాలా రూల్స్ మారినాయి అని చెప్తున్నారు. అలాగే షార్ట్స్ కూడా మనం లాంగ్ వీడియోలో పెట్టినయే క్లిప్స్ షార్ట్స్ కింద పెడుతున్నాం కదా, అలా పెట్టకూడదని మాధురి మేడం చెప్పారు. కూర ఏదో పెట్టేసుకుంటున్నాము, 1 గంట ఏముంది దానికి అనుకుంటారు చాలామంది. యూట్యూబ్ కష్టాలు ఏంటో ఛానల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. దానివల్ల ఎంత కష్టపడుతున్నామో. అది క్యాన్సిల్ అయిందంటే చాలా చాలా బాధ ఉంటుంది. అది కూడా మానిటైజేషన్ అయిపోయి ఇంకా ఒక 4-5 రోజుల్లో మనీ వస్తాయి అని అనుకునే టైంలో క్యాన్సిల్ అయింది. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ బాధ ఏంటో తను చూస్తున్నాను, నేను పడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను తను చూసి.
అందుకే మీకు ఒకసారి చెప్పాలనిపించింది నాకు. మనలో కొంతమంది లాంగ్ వీడియోస్లో క్లిప్స్ షార్ట్స్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలీదు. అందరం ఒక ఫ్యామిలీలో అయిపోయాం కదండి. ఎవరికి వచ్చినా మనకే బాధ. అందుకే నేను అన్నా అని చెప్తున్నాను అనమాట. ఒకసారి అందరూ కూడా టెక్ వీడియోస్ని ఫాలో అయ్యి మనం సర్చ్ చేసుకుందాము. నేను కూడా అందుకే జిఎస్ రుచులు వ్లాగ్స్ కింద పెట్టానండి. ఆ షార్ట్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమోనని నేను మార్చాను అనమాట. మీరందరూ కూడా ఎవరి ఛానల్స్ వాళ్ళు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఏదన్నా కనుక మళ్ళీ మనకి ఇబ్బంది వస్తే మనకి చాలా బాధపడాలి. అందుకే చెప్తున్నానండి. అందరూ కూడా నాలాగే మీరందరూ కూడా కేర్ఫుల్గా ఉంటారని తెలుసు. నేను ఇప్పటి వరకు అయితే మిడిమిడి నాలెడ్జ్తోనే యూట్యూబ్ ఏదో తెలిసి తెలియకుండా పెట్టాను. నాకు ఇప్పటికీ కూడా 100% యూట్యూబ్ గురించి తెలియదండి. అందుకే మీకు చెప్తున్నాను. షార్ట్స్ విషయంలో, మ్యూజిక్ విషయంలో, ఇమేజెస్ విషయంలో వాటి గురించి మాత్రం పర్టికులర్గా చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వీడియోస్ అయ్యి జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే పాలు పోస్తాను కదా, అందుకే కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఒక స్పూన్ కారం వేద్దామండి. వాటర్ వేసే ముందే వేసుకోవచ్చు. నేను మాటల్లో పడి మర్చిపోయాను, అందుకే వాటర్ అంతా అయ్యాక వేస్తున్నాను. ఒక కప్పు పాలు వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. దగ్గరికి వచ్చేసిందండి. కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసి అరటికాయ టమాటా పాలేసి ఎగిరండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.